అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట యెహోషువ గ్రంథంలో మనం చూడవచ్చు. యెహోషువకు ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానముగా మనం గుర్తించవచ్చు. యెహోషువ తనతో పాటు ఉన్నటువంటి ప్రజలను నడిపించడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఈ మాటను గుర్తు చేసినట్లుగా మనం తెలుసుకొనవచ్చు. నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి మధ్య ఆయన అద్భుతములు చేసే దేవుడని, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలును కూడా ఐగుప్తు దేశం నుంచి వారిని వెలుపలకు తీసుకురావడానికి ఆ యొక్క ఐగుప్తు దేశములో ఫరో ఎదుట మోషే ద్వారా 10 అద్భుతమైన కార్యములను జరిగించి వారిని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూడవచ్చును. నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడని మరొకసారి ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ వాక్యం వింటూ నీ జీవితంలో కష్టము, ఇబ్బంది, వ్యాధి, బలహీనత, శారీరక సంబంధమైనటువంటి దౌర్బల్యంతో నీవు బాధపడుతూ ఉన్నావేమో. అయితే ప్రభువు నీ పట్ల అద్భుతమైన కార్యములు చేసే దేవుడని మరొకసారి నీవు గుర్తించి ఆయన్ని ఆరాధించినట్లయితే, ఆయన్ని మహిమపరిచినట్లయితే ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని ప్రభువా మీరు మాట్లాడినటువంటి మీ లేఖన భాగం బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో ప్రభువా మీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా మీ అద్భుతాలు పొందుకున్నారో వారు మిమ్మల్ని ఆరాధించేవారిగా, మహిమపరిచేవారిగా వారిని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరొకసారి బలహీనంగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా రత్నాకర్ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి శారీరక సంబంధమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, మరి ఆ యొక్క హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. వారికి కావలసినటువంటి మీ కృప అనుగ్రహించండి. హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరుగుతూ వచ్చింది తండ్రి. వారికి కావలసినటువంటి మీ కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సుఖదినాల కొరకే మీరు సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అయ్యా, మరి మీ బిడ్డలకు మీరు తోడుగా నడిపించమని ప్రభువా వారికి కావలసిన మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రాజేష్ గారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీలో ఆత్మీయంగా వారిని బలపరుచుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తాం తండ్రి. లక్ష్మీ అనే సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యొక్క లెవర్లో ఉన్నటువంటి ప్రభువా కంతులను మీరు తొలగించి స్వస్థత ఆ బిడ్డకు దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే కృప చూపించమని తండ్రి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.